సడన్ గా విని కొత్త కన్నడ ఛానల్ ఏమైనా ఓపెన్ చేసిన అనుకుంటారేమో, వీడియో రివర్స్ చేసిన అలా వచ్చింది. అవుట్పుట్ ఎంట్రీ ఇవ్వాలంటే లేట్ గానే వెళ్ళాలి. ఈ రోజు కూడా మీ లెక్చర్ ఎందుకు బోరింగ్ గా ఉంటుంది కాబట్టి మేము ఇంత ముగిస్తున్నాం. అదే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వ్లాగ్. ఏంటి సడన్ గా నైట్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాను అని అనుకుంటున్నారా? పైగా కమ్మలు లేవు, చైన్ లేదు, చేతికి ఏమీ లేవు. ఇప్పుడు ఇలా ఉన్న నేను మరికొద్ది సేపట్లో కుంతెల దేశపు యువరాణి అయిన దేవసేనలాగా రెడీ అయిపోతున్నాను. కుంతెల దేశపు యువరాణి అయిన దేవసేనలాగా రెడీ అయిపోతున్నాను. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, మీరే చూసాక చెప్పండి అలా ఉన్నానా లేదా అని చెప్పి. నేనైతే ఆల్మోస్ట్ అలా రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను ఈరోజు. అసలు ఎందుకు అలా రెడీ అవుతున్నాను అంటే, ఈరోజు మా కాలేజ్లో ఫేర్వెల్ ఉంది. మేము 4th ఇయర్ వాళ్ళకి 3rd ఇయర్ వాళ్ళు ఫేర్వెల్ ఇస్తున్నారు. అది ఆల్రెడీ మీకు ఫేర్వెల్ అంటే తెలిసిందే. దానికి మనమైతే ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం, పైగా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి టైం 8:32. మనం వెళ్ళాల్సింది 9 o'clock. కాదు, ఫేర్వెల్ స్టార్ట్ అయ్యేది 9 o'clockకి. 9 to 1:30 అని చెప్పారు. అది కరెక్ట్గా 9కి స్టార్ట్ అవుతుందో లేదని తెలీదు. అయినా మనం తొందరగా వెళ్ళి అక్కడ చిమ్మాల్సిందా ఏం లేదు. రాయల్ ఎంట్రీ ఇవ్వాలంటే లేట్గానే వెళ్ళాలి. కాబట్టి మీరు వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో ఫుల్ ఫన్ ఉంటుంది. ఫేర్వెల్ మొత్తం చూపిస్తాను. మా కాలేజ్లో ఫేర్వెల్ మేము ఎలా చేసామనేది చూపిస్తాను. కాబట్టి ముందుగా మీరు ఒకటి మర్చిపోయారు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోకండి, మొత్తం చూడండి. ఇప్పుడు నేను వెళ్తున్నానని చెప్పి బాయ్ చెప్తున్నాను. అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. కొంచెం మేకప్ వేసుకొని హెయిర్ డ్రెస్సింగ్ చేసుకున్నాక చూపిస్తాను. ఎందుకంటే మేకప్ అనేది సీక్రెట్ కాబట్టి అది చూపించను. అంతా అయిపోయాక చూపిస్తాను ఓవరాల్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు మన మహిష్మతి యువరాన్ని చున్నీ సెట్ చేస్తుంది. డ్రెస్ వేసుకురామా అని చెప్దాం అనుకున్నాను. చున్నీ కూడా పెట్టడం మానేస్తుందని చెప్పి గమ్మునైపోయాను. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కరెక్టే కదా. చున్నీ ఈజ్ కీపింగ్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చైన్ వేసుకోవాలి. వెనక సైడ్ అది అయిపోయాక ఇంకా మీకు చూపిస్తాను ఓవరాల్ అవుట్ఫిట్. కూడా పెట్టేసింది. ఎలా ఉందో కంప్లీట్ లుక్ మళ్ళీ చూపిస్తాను కాలేజ్కి వెళ్ళాక, ఎందుకంటే టైం అయిపోతుంది వెళ్ళాలి కాబట్టి. బాగుంది కదా చైన్ కూడా. కంప్లీట్ లుక్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకే, కాలేజ్కి వెళ్ళాక కలుద్దాం. ప్రతిసారి ఫ్లవర్స్ తెచ్చుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళడం. ఈసారి ఎలాగైనా పెట్టుకొని వెళ్ళాలని చెప్పి అది పనిగా గుర్తు పెట్టుకొని మరీ పెట్టించుకుంటున్నాను. ఇంత రెడీ అయినప్పుడు దిష్టి లుక్ అనేది కంపల్సరీ. ఒక నిమిషం. ఓకే, ఓవరాల్ లుక్, ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయో లేదా అనేది కమెంట్ చేయండి. డెఫినెట్లీ చెప్పండి మర్చిపోకుండా. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తీసామనుకోండి అలానే ఉంటుంది. అటు పోమాన్సా నువ్వు అసలు కనిపించకు. కాబట్టి మీరు బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి. మర్చిపోకుండా కమెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా, చేయకండి. వచ్చేసాము ఆడిటోరియంలో కూర్చో. సీట్ ఎక్కడ పోతుందో అని సీట్ ఎత్తి పెట్టుకొని కూర్చో ఉన్నాము. నేను మాట్లాడతావు గీత. అంతే, సైలెన్స్. ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను. ఇంట్రోవర్ట్ కష్టాలు. లైట్ ల్యాంపనింగ్ తో స్టార్ట్ అయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా మీ లెక్చర్ ఎందుకు బోరింగ్ గా ఉంటుంది కాబట్టి మేము ఇంత ముగిస్తున్నాం. అదే ఫస్ట్ టైం స్పీచెస్ అన్ని తొందరగా అయిపోతున్నాయి. స్టేజ్ ఎక్కుతున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, ఆల్ ది బెస్ట్ దిగేస్తున్నారు. కాలేజ్ మినీ డిమార్ట్ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాక బ్రేక్ ఇచ్చారు. సమోసా తినేసి కూల్ డ్రింక్ తాగేసి రమ్మని. సమోసా కూల్ డ్రింక్. అలా చిల్లై లోపలికి వచ్చేసరికి పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. స్టేజ్ పైనే ఉంది, కింద చూడండి ఎంత రచ్చరచ్చగా ఉందో.
లిటరల్లీ ఈ ఏవి చూసినంతసేపు నెక్స్ట్ ఇయర్ మేము ఈ పొజిషన్లో ఉంటాము అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాము. ఈ కాలేజ్ స్టూడెంట్ నమస్తే. చెప్తాము కాలేజ్ ఎట్లుంటాయన్నా? ఏం తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజ్, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% అవునా? A few minutes later. అరే వచ్చేస్తే నాకు ఐడియా లేదా? ఊరోళ్ళందరినీ దొరుకుని పోలామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఎవడో ఒక దేనికి మాట్లాడు ఉంటాడు, వాడు విక్కలుస్తాడు. హోమ్ సిక్ అంట బ్రో, వచ్చిన పనులు ఇదే పంచాయతీ. ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటారు వాడు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచ్చి అట్లా నేను కంట బ్రో. అంటే వెళ్ళిపోతే బిల్డింగ్ తీసుకున్నాం. అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ కలుపుకుంటే రెంట్ పోతుంది. బాగా తీసుకున్నాం బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? సిఎస్సి. దగ్గర మీ ముందు బ్రో ఈ కాలేజ్లో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు? 100% ప్లేస్మెంట్, చదివిన ప్రతి ఒక్కరు జాబ్, లైఫ్ మారిపోతుంది బ్రో. It's great. అలా మొదలైన నా లైఫ్ కళ్ళ నుంచి తెలిసే 4 years అందమైన
ఇంకా ఏవి అయిపోయాక మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఏవి వేసే లోపలికి అందరు సెటిల్ డౌన్ అయ్యారు ఎమోషనల్గా ఫీల్ అవుతూ. అడగడం మర్చిపోయాను, ఇందుకే మా డ్యాన్స్ ఎలా ఉందంటారు? ఆడిటోరియంలో కట్ చేస్తే ఇక్కడ తేలాము, ఫోటోలు తీస్తూ ఉన్నారనమాట. గీత వాళ్ళకి తీస్తుంది, మాన్సా ఏమో సీనియర్స్కి ఫోటో తీయడానికి వెళ్ళింది. ప్రజెంట్ ఇక్కడ ఫోటో షూట్ జరుగుతూ ఉంది. ఏవి వేశారు, దానికోసం ఫోటోలు మనవి కూడా ఉంటే బాగుండని చెప్పి రేపటి కోసం ఫోటోలు తీస్తున్నారు. ఆన్ స్టేజ్ ఫేర్వెల్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సీనియర్స్ అందరూ లంచ్ చేస్తున్నారు. ఫస్ట్ సీనియర్స్, తర్వాత జూనియర్స్ అన్నారు. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంతలో మా ఫ్రెండ్ కాల్ చేసి చూసించాలు వడ్డిద్దు రండి అని చెప్పింది. నేను సాంబార్ మాన్సా పప్పు అయితే వడ్డిస్తున్నాము. పక్కనే మా మేడం వాళ్ళు ఉన్నారు, నా వ్లాగ్స్ చూస్తారంట, బాగా రోస్ట్ చేస్తూ ఉన్నారు నన్నైతే. చెప్పడం మర్చిపోయి ఈ రోజు సండే బై ద వే మనమైతే వెజ్ ఫుడ్ తింటున్నాము. గోబీ కొంచెమే వేసారు, టేస్ట్ బాగుంది. ఇంతలో మా ఫ్రెండ్స్ కాల్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం ఏవీలో ఉండాలంటే మనకంటూ ఒక గ్రూప్ ఫోటో ఉండాలి, రండి తీసుకుందాం అని అయితే పిలిచారు. మేము వచ్చాం కానీ ఆడిటోరియం మొత్తం ఖాళీగా ఉంది, ఇంకా వాళ్ళైతే రాలేదు. అందరూ వచ్చేసరికి కిసిక్ మన ఒక ఫోటో తీసుకుని వచ్చేసరికి సీనియర్స్ అందరూ కలిసి హెచ్ఓడి సార్తో కేక్ కట్ చేస్తా ఉన్నారు. ఇంకొంచెం సేపు ఉంటే మనకు కూడా కేక్ ముక్క పెట్టేవాళ్ళు, కానీ మనం ఏదో పెద్ద బిజీ అని చెప్పి అయితే వెళ్ళిపోయాము. ఐ రియల్లీ అండ్ ట్రూలీ మిస్ ద కేక్. అంటే దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.